నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రేపు ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి మనం అనేక సందర్భాల్లో ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా ఆ అంశాల మీద విశ్లేషణ చేసాం. ఎగ్జిట్ పోల్ మీద చివరిగా మీ విశ్లేషణతోటి ఈ అంకాన్ని ముగిద్దాం. ఎగ్జిట్ పోల్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది? ఎగ్జిట్ పోల్ ఎగ్జాక్ట్ పోల్ అయ్యేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది? గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా నిశ్చితంగా పరిశీలించిన తర్వాత ఆ పరిపాలన గురించి కొన్ని వేల వీడియోల్లో నేనే స్వయంగా విశ్లేషించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం పట్ల నాకు ఒక స్పష్టత ఉంది. అంటే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ పౌర సమాజం మీద చూపించిన ప్రభావం, ప్రజలు ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉన్నారా, వ్యతిరేకతతో ఉన్నారా, ప్రభుత్వానికి సానుకూలంగా ఓటేయడానికి సిద్ధపడ్డారా, వ్యతిరేకంగా ఓటైపోతున్నారా, మార్పు కోరుకుంటున్నారా లేదా అన్న స్పష్టత నాకుంది. ఈ నేపథ్యంలోనే నేను కూడా చాలా సందర్భాల్లో మన దగ్గర కూడా ప్రస్తావించాను. రాబోతున్నది కూటమి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభ ముగిసింది, 30 సంవత్సరాల అధికారంలో ఉండాలి అని చెప్పిన ఆయన కన్న కలలో ఆయనకి దక్కిన సువర్ణ అవకాశాన్ని ఆయన చేతులారా ఆయనే సర్వనాశనం చేసుకున్నారు. పాలనా దక్షత ప్రదర్శించలేని జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి. ఇక్కడ ఏమవుతుందంటే పాలకుడు అసమర్థుడైతే పాలనాపరమైన వైఫల్యాలు ఉంటాయి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నైజం, ఆయన వ్యక్తిత్వం, ఆయన వ్యవహార శైలి కూడా ప్రశ్నార్థం. ఆయన రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండా వర్గశత్రులుగా భావించడం, పాలకుడుగా తన పాలన మొత్తాన్ని కూడా ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో పరిపాలన కొనసాగించడం, నిత్యం 24 గంటలు రాజకీయ ఎజెండానే. సహజంగా రాజకీయ నాయకులు పాలకులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొద్దిగా అయినా సరే స్టేట్స్మెన్షిప్ ప్రదర్శించాలి. రాష్ట్రం కోణంలో పరిపాలన చేయాలి, ప్రజల కోణంలో పరిపాలన చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే రాజకీయ నాయకులు కాబట్టి రాజకీయ ఎజెండా ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో తమ గెలుపుకి మార్గం సుగమం చేసుకోవడానికి భూమిక సిద్ధం చేసుకోవడానికి తప్పట్టం. మనం కూడా పాలకులుగా ప్రజలు వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సుస్థిరం చేసుకోవాలి. రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ నెగ్గటం కోసం ప్రయత్నం చేసుకోవడం అనేది అని తప్పట్టం. కానీ 24 గంటలు 365 రోజులు ఇదే ఎజెండాతో పనిచేయటం. విభజన జరిగిన రాష్ట్రం నిన్నటితోటి జూన్ 2, 2024 నిన్న, అవును, జూన్ 2, 2014 అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా ఎవరి బతుకు వాళ్ళు బతకటం అనే ప్రస్థానం మొదలుపెట్టారు. అవును, దశాబ్ద కాలం పూర్తయింది. తెలంగాణ ఆనందోత్సాహాలతో విజయోత్సవాలు చేసుకుంటూ ఉన్నారు, పండగ వాతావరణంలో. నిన్న ఆంధ్రప్రదేశ్ ఏం పాపం చేసింది? ఆంధ్రప్రదేశ్ పౌరులు చేసిన తప్పేంటి? వాళ్ళ ఆమోదంతోటో వాళ్ళ అభిప్రాయానికి విలువిచ్చో రాష్ట్ర విభజన జరగల. తెలంగాణ ప్రజలు కోరారు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలను విడదీశారు. ఆ విడదీసిన సందర్భంగా రాజధాని లేదు, లోటు బడ్జెట్, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్వానంగా ఉంది, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎంప్లాయ్మెంటు అన్ని విధాల్లో వెనకబడి ఉన్న రాష్ట్రం తనకున్న మౌలిక వసతుల ప్రాతిపదికగా, తనకున్న మానవ వనరుల ప్రాతిపదికగా ఎదగటానికి కృషి చేయాల్సిన స్థితిలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చొరవ చూపించారు? ఆయన ఏ స్థాయిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగారు? 5 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే రాజధాని ఎక్కడో అగమగోచరం, పారిశ్రామిక పెట్టుబడులు అతిగతి లేవు, ఆర్థిక స్థితి గురించి చెప్పుకుంటే సిగ్గుచేటు. రేపు జూన్ 4వ తారీఖు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన లెక్కింపు జరుగుతుంది. మన గ్రామాల్లో ఒక నానుడు ఉంది, ఇల్లుగాలో ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పు కోసం ఎతుకులాడంటే. రాష్ట్రం, దేశం, పార్లమెంటుకు రాష్ట్రానికి జరిగిన ఎన్నికల లెక్కింపు గురించి ఆదుర్దాగా ఎదురు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకులో రేపు 4,000 కోట్ల రూపాయల అప్పుకి ఇండెంట్ పెట్టింది. రేపు మధ్యాహ్నానికి ఈ ప్రభుత్వం ఉంటుందో ఓడుతుందో క్లారిటీ వస్తుంది. అవును, కనీస మాత్రపు సమయం పాటించకుండా, సమయం సందర్భం లేకుండా అప్పిస్తే చాలు,
ఎంత దూరమైనా ఎగబట్టుకు వెళ్ళిపోతామని చెప్పని రేపటి రోజున కూడా 4,000 కోట్లు అప్పు తేవడానికి సిద్ధపడ్డారు. ఎందుకు? ఏం చేయాలి ఇప్పుడు 4,000 కోట్లతోటి? రేపు సాయంత్రం తర్వాత మీరు ఉంటారో కొడతారో తేలిపోద్ది. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం మీకు లేదు. ఇప్పుడు 4,000 కోట్లు ఏం చేసే ఉద్దేశంతో? ఏదైనా ఒక అభివృద్ధి ప్రణాళిక రచించే అధికారం మీ చేతిలో ఉందా? ఏదైనా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి చొరవ చూపించే సమయం మీ చేతిలో ఉందా? ఏదైనా రాయితీలు కల్పించి పరిశ్రమలు రప్పించి నెలకొల్పే అవకాశం మీ చేతిలో ఉందా? ఇప్పుడు ఏదైనా అదనంగా సంక్షేమ పథకాలకి నిధులు విడుదల చేసే వెసులుబాటు మీ చేతిలో ఉందా? ఎందుకు ఇప్పుడు 4,000 కోట్లు అప్పు చేసి తెస్తున్నారు? అసలు మీరు పాటించిన ఆర్థిక క్రమశిక్షణ ఏంటి? అంటే చివరి నిమిషం దాకా అంత అప్పుల దావాద్రితోటి మీరు మునిగిపోతున్నారు అని అంటే ఏ విధమైన సంకేతాలు పంపిస్తూ ఉన్నారు మీరు? ఏ విధమైన పరిపాలన అందించారు? మీ పాలనా దక్షత ఏంటి? ఒక అసమర్థ పాలకులుగా పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి కల్పన, తద్వారా సంపద సృష్టి, మార్కెట్ ప్రాస్పెక్ట్స్, మార్కెట్ పొటెన్షియాలిటీ పెరగటం, ఇది ఒక ఆరోగ్యకరమైన విధానంతో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాల్సిన దగ్గర అప్పులు, భవిష్యత్ ఆదాయాల తాకట్టు, ఆస్తుల వేలం, మైనింగ్ ఆదాయాల భవిష్యత్ ఆదాయాల మీద అప్పులు తేవటం, వీటి ప్రాతిపదికగానే సంవత్సరాలు గడిపేశారు. ఇవాళ 2019 ఎన్నికల నాడు ప్రజలకిచ్చిన వాగ్దానాలు ప్రత్యేక హోదా, 13 జిల్లాలు 13 హైదరాబాద్లుగా అభివృద్ధి చేయటం, అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేయటం, యువతకి లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించటం, పారిశ్రామికీకరణ పెంచటం, వలసలు లేని ఉపాధి కల్పించటం, మద్యపాన నిషేధం చేయటం, ఉద్యోగులకి మెరుగైన పీఆర్సీ ఇస్తా, క్రమం తప్పని డిఏలు ఇస్తా, సిపిఎస్ రద్దు చేస్తా, పోలీసులకు వారాంతపు సెలవులు ఇస్తా, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశారు. ఒక్కో వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తానము పూర్తిగా అన్నారు. అంగన్వాడీ సిబ్బందికి, ఆశా వర్కర్లకి, విఆర్ఏలకి తెలంగాణ కన్నా మెరుగైన వేతనాలు ఇస్తానన్నారు. ఇవాళ అత్యంత చిన్న ఉద్యోగుల నుంచి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, విఆర్ఏలు, అంగన్వాడీ సిబ్బంది, అంగన్వాడీ ఆయాలు నెలకు 7,000 జీతానికి పనిచేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఆకలి బాధలతో రోడ్డెక్కి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు. ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను హరించేశారు. రాజకీయ కార్యకలాపాలను నిర్వహించుకోకుండా ప్రతిపక్షాలని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ అంశాలన్నీ నిన్న ఎగ్జిట్ పోల్స్లో మొన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో పూర్తిగా ప్రతిబింబించాయనుకోవచ్చు. ఎందుకంటే రకరకాల సంస్థలు ఇచ్చాయి, కొన్ని తారాస్థాయిలో సీట్లు వస్తాయని ఇచ్చాయి, కొన్ని నామమాత్రంగా సీట్లు వస్తాయని ఇచ్చాయి, కొన్ని మధ్య మార్గంగా ఇన్ని సీట్లు వస్తాయని ఇచ్చాయి, కొన్ని అయితే అసలు కూటమి అధికారంలోకి వచ్చే ఆస్కారం అవకాశం లేదని చెప్పేసి ఇచ్చాయి. ఇలా ఇన్ని రకాలుగా వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే మీకేమనిపించింది? నిజంగా ప్రజాభిప్రాయాన్ని ఒడిసి పట్టుకున్నాయనిపిస్తుందా లేదా? ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, చాలా సందర్భాల్లో చాలా సీజన్డ్ సర్వే సంస్థలకు సంబంధించిన ఫలితాలు తారుమారైనాయి. ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతారు అని చెప్పిన ఆరామస్థానం 2014 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తున్నాడని ఇచ్చాడు ఆయన. కానీ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. అవును. ఇక్కడ దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ 4.5% ఓట్ల ఆధిక్యతో నెగ్గబోతుందని అతను ప్రెడిక్ట్ చేశాడు. కానీ అక్కడ 1000 ఓట్ల ఆధిక్యతో రఘునందనరావు గారు గెలవడం జరిగింది. గతంలో ఒక 1.5-2 దశాబ్దాల క్రితం సమాజ్వాదీ పార్టీ కంటే ముందు మాయావతి గారి నేతృత్వంలో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ యూపీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవుతుంది తప్ప పూర్తి స్థాయి ఆధిక్యత దక్కదని చెప్పని అన్ని మీడియా సంస్థలు చెప్పినాయి. కానీ ఆమె థంపింగ్ మెజార్టీతోటి, పూర్తి స్థాయి మెజార్టీతోటి అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు శ్రీ ఆత్మసాక్షి సర్వే అని చెప్పని ఆంధ్రాలో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పింది. ఆ సర్వే యజమాని మూర్తి గారు డిసెంబర్ 3 తెలంగాణ ఎన్నికల ఓటు లెక్కింపు జరగబోతున్న సందర్భంగా కూడా, ఇంకొంతసేపులో లెక్కింపు బిగిన్ అవుతుందన్న సందర్భంలో కూడా నాతో మాట్లాడారు ఆయన. కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ తిరిగి ప్రభుత్వం కొనసాగబోతుంది, కాంగ్రెస్ పార్టీకి 40 కంటే సీట్లు రావని చెప్పని బలగుద్దు వాదించారు ఆయన. కానీ అంతిమ ఫలితం ఏమైంది? కాబట్టి సర్వే సంస్థలు కొన్ని సందర్భాల్లో యాక్యురేట్గా వాళ్ళ ఫలితాలు నమోదైంది వాస్తవమే. అదే సందర్భంలో మెజారిటీ సందర్భాల్లో నిజమైనటువంటి యాక్సిస్ మై ఇండియా వంటి సంస్థలు ఇవి ఇచ్చేటటువంటి టుడేస్ చాణక్య అంటే యాక్సిస్ మై ఇండియా సర్వే ఫలితాలతో కూడా నేను విభేదిస్తున్నా. వాళ్ళు ఎంపీ స్థానాలు ఇచ్చిన సంఖ్యకి
కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. కానీ కూటమికి రాబోతున్నాయి అని చెప్తున్న ఎమ్మెల్యే స్థానాలకి, వైసీపీకి దక్కబోతున్నాయి అని చెప్తున్న ఎమ్మెల్యే స్థానాలకి మధ్య చాలా వైరుధ్యం ఉంది. అవును. కాబట్టి వాస్తవ ఆంధ్రప్రదేశ్ స్థితిగతుల గురించి జాతీయ మీడియా సంస్థలకి కొంత స్పష్టత కరువైందనేది వాస్తవం. అంటే ఓవరాల్ ఆ వేవ్ని రిఫ్లెక్ట్ చేయగలుగుతున్నాయి, కానీ యాక్యురేట్గా ఏ సీటు ఏంటి, ఏ సెక్షన్ ఆఫ్ ఓటర్సు, ఏ ఏజ్ గ్రూపు, రూరల్ ఏరియాలో ఏ విధంగా ఉంది, అర్బన్ ఏరియాలో ఏ విధంగా ఉంది, సెమీ అర్బన్ ఏరియాలో ఏ విధంగా ఉంది అనేది పూర్తి స్థాయి ఫలితాలు చాలా జాతీయ మీడియా సంస్థలు కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. నా అంచనా అయితే, అంటే నేను గతంలో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, 1994 నాటి ఫలితాలు తెలుగుదేశం పార్టీ మరొకసారి నమోదు చేయబోతుంది. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత దక్కిన అతి పెద్ద విజయం 1994లో, 83, 85లో కూడా కాదు, 1994లో తెలుగుదేశం పార్టీతోటి మిత్రపక్షాలుగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలకి ఉమ్మడి రాష్ట్రంలో 30 సీట్లు దక్కినాయి. కానీ 89 నుంచి 94 దాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకు పరిమితమైంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కల. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి పోటీ చేసిన 31 స్థానాల్లో ఆ రెండు పార్టీలకి దక్కుతున్న స్థానాల కన్నా కూడా తక్కువ సంఖ్యలోనే ప్రస్తుత అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి సీట్లు వస్తాయనేది నాకున్న ప్రగాఢ విశ్వాసం. శ్రీకాకుళం నుంచి అనంతపూర్ జిల్లా దాకా ఒకనాడు తన బలగమైన రాయలసీమ ప్రాంతంలో 52 సీట్లు 49 సీట్లు దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి రాయలసీమలో కూడా చాలా భారీ సెట్ బ్యాక్ ఎదుర్కోబోతున్నారు ఆయన. రాయలసీమ ప్రజలు ఆయనకి దక్కించిన విజయం, ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలువున వమ్ము చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు ఏ జిల్లాలో చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి చాలా పూర్ ఫలితాలే ఎదురుగాబోతున్నాయి. చాలా అధ్వానపు ఫలితాలు ఎదుర్కోబోతున్నారు. ఘోర ఓటమి దిశగా పయనించబోతుంది అనేది నేను చాలా స్పష్టంగా చెప్తాను.